గణేశుడు లక్ష్మీదేవి దత్తపుత్రుడని మీకు తెలుసా? లక్ష్మీదేవితో పాటు గణేశుని ఎందుకు పూజిస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ తల్లైన తరువాత వాళ్ళ ఆనందం మామూలుగా ఉండదు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు, అయినా నీకు ఆనందం గురించి తెలియదులే లక్ష్మి అని విష్ణుమూర్తి వెటకారంగా అనగా లక్ష్మీదేవికి ఎంతో బాధ వేసి వెంటనే కైలాసానికి వెళ్తుంది. అంతకుముందే పార్వతీదేవి ఏ దేవతకి కూడా సంతానం కలగకూడదని భయంకరమైన శాపం ఇచ్చి ఉంటుంది. లక్ష్మీదేవి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పుకుని, నీకున్న 2 పుత్రుల్లో నాకు గణేశుని దానం చెయ్యమని అడుగుతుంది. లక్ష్మీదేవి బాధను చూసి పార్వతీదేవి ఏమీ ఆలోచించకుండా గణేశుణ్ణి ఇస్తుంది. అప్పటి నుంచి గణేశుడు లక్ష్మీదేవి దత్తపుత్రుడిలా ఉండేవారు. కానీ పార్వతీదేవి మనస్సులో లక్ష్మీదేవి చాలా చంచలమైనది కనుక బిడ్డను వదిలేస్తుందేమో అని ఒక మాట తీసుకుంటుంది. అది ఏమిటంటే, లక్ష్మీదేవితో పాటు గణేశుని కూడా ఎవరు పూజిస్తారో వాళ్ళకే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, లేదంటే వాళ్ళను నేను అనుగ్రహించను అని వరమిస్తుంది లక్ష్మీదేవి.